రైట్. మనకి ఇప్పుడు 3D చిత్రాలకు సంబంధించింది రైటా. మెన్సురేషన్స్ ఇంతకు ముందు సంబంధించిన 2D చిత్రాలని చెప్పినాం. ఇప్పుడు వచ్చేసి చెప్పండి 3D చిత్రాలకు సంబంధించి కసి రైటా. సో మనకి 3D చిత్రాలకు సంబంధించి ఈరోజు స్టార్ట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది 3D చిత్రాలు? క్వశ్చన్ నెంబర్ 85. చూడండి ఏమి ఇచ్చినట్రా 85 క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చినట్టు చెప్పండి. ఒక ఘనం అంటే క్యూబ్, కారణం పొడవు వచ్చేసి ఏమి ఇచ్చినాడు మనకి చెప్పండి. √12 అయితే గిన చెప్పండి ఏమి ఇచ్చిన తర్వాత ఒక ఘనం యొక్క కారణం పొడవు రైటా √12 అయితే దాని యొక్క ఘన పరిమాణం ఎంత అంటున్నాడు. ఫస్ట్ మీకు ఘనం యొక్క ఘన పరిమాణం చెప్పాలి తెల్ల రైటా. క్యూబ్ అంటారు కదా. సో ఘనం యొక్క ఘన పరిమాణం ఫార్ములా ఏమి నరసింహ ఏమవుతుంది? ఏ క్యూబ్డ్ అవుతుంది రైటా. సో మనకు వాడు ఇచ్చింది ఏమేడ కర్ణమే కదా ఇచ్చింది అది. సో కర్ణం అంటే మనం ఇప్పుడు క్యూబ్లో మామూలుగా ఒక ఘనంలోన మీకు ఇది కర్ణం అంటే ఫార్ములా ఏం చెప్పినాను √2 అని చెప్పినామా, √3 అని చెప్పినామా, ఏం చెప్పినాము? ఇప్పుడు ఘనం యొక్క ఘన పరిమాణం ఏ క్యూబ్డ్ అబ్బా ఇదే కనుక్కోమని చెప్పిండేది, ఇదేనా కనుక్కోమని చెప్పిండేది. బట్ మనకు వాడు ఇచ్చిండేది ఏం క్వశ్చన్లోనా కర్ణం ఇచ్చాడు. కర్ణం అంటే ఏమితో చూస్తారు మనము డీతోనే చూస్తారు లేనా. డీ కూడా మనకి ఏమి ఇచ్చాడంటే √2నా √12 ఓకే మనకి డీ ఇచ్చాడు. మనం కనుక్కోవాల్సింది ఏమి ఏ క్యూబ్డ్ కనుక్కోవాలి. మరి మనకి ఆల్రెడీ మీకు ఒక ఘనం యొక్క కర్ణానికి ఫార్ములా ఏం చెప్పినాము √3a. అది తెలుకుంటే ఆన్సర్ రాదు, అర్థమైనా. సో మనం డీ మనం ఏం రాస్తాం కర్ణం మామూలుగా √3a. దీన్ని చూడండి 4 ముళ్ళ 12 అని రాయొచ్చా? 12 ఏమని రాయొచ్చు అంటే 4 × 3 అనే కదా. అంటే 4ని 2 స్క్వేర్ అని రాయొచ్చా? అంటే 2 బయటకు రావచ్చా? వస్తాం లేదు. సో అంటే 2 × 2 √3 అని రాయచ్చా దీన్ని, అంతే కదా. సో ఇక్కడ చూడండి. సో √3 అనేది ఏమవుతుంది అంటే ఏ ఈజ్వల్ ఏమొచ్చింది మనకి. సో ఈ ఆలోచన వచ్చేసి అనుకో మనకి అప్పుడు ఏ క్యూబ్డ్ ఏమవుతుంది సో 2 క్యూబ్డ్ అంటే ఏమవుతుంది 8 అవుతుంది. అర్థమైనా మనకు ఆప్షన్స్లో ఉండదే లేదా. మరి దీర్ఘంగా చూసాడు హనుమంతుగాడు, వాడు చెప్తారు కదా పిల్లగాడు 2 చెప్పండి LB ప్లస్ రైటా. మనకి ఏమి ఇచ్చినాడంటే 86 క్వశ్చన్ అన్న ఒక దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఎంత అంటున్నాడంటే 88 అంటున్నాడు, అంతేనా. బట్ ఆ ఎడ్జెస్ అనేవి 3 ఉంటాయి కదా. మన దీర్ఘగణం అంటే 3 కదా వచ్చేది. ఎడ్జెస్ ఇటు వస్తాయి, L వస్తుంది, B వస్తుంది, H. ఏ రేషియోలు ఉన్నాయి 1:2:3 రేషియోలు ఉన్నాయి. అంటే ఒకటి x అయితే ఇంకోటి 2x అయితే ఇంకోటి 3x అవుతుంది. బట్ మనకి ఫార్ములా ఏమి మనకి తెలుసు కదా. మనకి సంపూర్ణతల వైశాల్యానికి ఫార్ములా ఏమి దీర్ఘగణం అంటే LB ప్లస్ BH ప్లస్ HL ఈజ్వల్ ఎంత అంటున్నాడు 88 అంటున్నాడు. బట్ మనకి ఇక్కడ చూడండి LBH అనేవి ఏ రేషియోలు ఉన్నాయంటే 1:2:3 రేషియోలోనే కదా మనకి ఇచ్చిండేది. సో అప్పుడు ఏమవుతుంది L అంటే ఒకటి x 1x ఇంకోటి 2x, x × 2x ఏమవుతుంది 2x², అంతేనా. ఇంకోటి 3 రెంట్ల 6 సో 6x². నెక్స్ట్ 3 × 1 సో 3x² ఈజ్వల్ ఎంత అంటున్నాడు 88. ఇప్పుడు చెప్పండి 2 అనేది ఇట్లా ఉంటుంది అన్ని డేస్ లేకపోతే కొట్టండి రైట్. ఏం మన తలకాయ 44 కదా. సో అనేది 2 అన్నది చెప్పండి. 2 1 6 3 ఎంత అవుతుంది 11x² ఈజ్వల్ ఎంత సో 11 1 అట్లా. సో x ఈజ్వల్ ఏమవుతుంది x ఈజ్వల్ 2 అన్నప్పుడు. బట్ మనకి ఇదేనే కనుక్కోమనండి. ఇది కాదు, ఏం కనుక్కోమన్నాడు దీర్ఘగణం యొక్క ఘన పరిమాణం వాల్యూమే కదా. వాల్యూమ్ ఫార్ములా మనకి ఏమి L × B × H. మరి L అంటే ఏమనుకున్నాం మనం ఎక్సే కదా అనుకున్నాండి. అది x అంటే 2, B అంటే ఏమనుకున్నాం 2x కదా. 2x అంటే 2 × 2 4, అలాగే H అంటే ఏమనుకున్నాం 3x కదా. సో 3 రెంట్ల 6 చెప్పండి 4 రెంట్ల 8, 8 6 రైట్. సో మనకి దీర్ఘగణం యొక్క ఘన పరిమాణం ఎంత వచ్చింది 48. సో మనకి ఆ ఫార్ములా తెలియకపోతే రాదు. ఎన్నిసార్లు ఫార్ములాస్ ఇంపార్టెంట్ అని చెప్తాను కానీ మీరు సరిగ్గా చదివేంటారు. ఇంగ్లీషు, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఇవన్నీ చదువుకుని పోతే పాస్ కానిస్టేబుల్. చెప్పండి ప్రిలిమ్స్
87 క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చెప్పంటారా? 15 సెంటీమీటర్లు భుజం ఉన్న ఒక ఘనం నుండి రైటా 3 సెంటీమీటర్ల అంచు గల ఎన్ని ఘనాలను కత్తిరించవచ్చు. చూడండి, ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఇప్పుడు మనము ఒక నార్మల్గా ఇట్లా ఏం క్వశ్చన్లు అంటే ఇది ఇంత మట్టి ఉండదు నా దగ్గర, దాన్ని అంతా కలిపినాను బురద అంటారు కదా, అంత మట్టి కలిపితే ఇంతోటి అయింది నా దగ్గర. ఇంత లావు లడ్డులాగా ఇంత లావు ఉండదు, లేదంటే ఇంత లావు లడ్డు ఉండదు, అది పెద్ద లడ్డు ఇంత ఉండదు ఇంత. దాని నుంచి ఏం చేయాలంటే చిన్న చిన్న లడ్డులు చేయాలి. ఏం చేయాలని చిన్న చిన్న లడ్డు చేయాలి. అంటే దాంట్లో ఉండే లడ్డు అంటే ఏం తీసుకుంటారు అప్పుడు అక్కడ వైశాల్యం తీసుకోకూడదు, ఘన పరిమాణం తీసుకోవాలా. రైట్, ఏం తీసుకోవాలా? వాల్యూమ్ తీసుకోవాలి, అంటే ఘన పరిమాణం తీసుకోవాలా. అర్థమవుతున్నది నేను చెప్పేది? ఏమంటారు ఘన పరిమాణం అంటే ఏమవుతుంది? ఆ లడ్డును తయారు చేయడానికి మొత్తం పట్టిన పదార్థం తయారు చేయడానికి మొత్తం కావాల్సింది ఎంతైతే పదార్థం కావాలో అది ఎంత ఘన పరిమాణం అనమాట. అర్థమవుతుండేది? సో ఏదైనా కానీ ఒక పెద్ద పదార్థాన్ని తీసుకొని ఉంటుంది, దాన్ని అంతే చేసి చిన్న చిన్నగా చేయడానికి అంటే దాంట్లో నుంచి ఒక కొద్దిగా తీసేది. ఇప్పుడు లడ్డు చేయడానికి అంటే లడ్డు అంతా చిన్నగా చేసి అంతా విడిగొట్టి తెచ్చిన తర్వాత చిన్న చేస్తారు లేదా, అంటే దాంట్లో మొత్తం పదార్థమే కదా తీసుకునేది మీరు. సో మొత్తం పదార్థం అంటే మనం ఏం ఫార్ములా వాడాలి ఎప్పుడం కానీ? ఘన పరిమాణం వాడాలా. ఏం వాడాలా? ఘన పరిమాణం. అప్పుడు చూడండి ఏమి ఇచ్చిందంటే 15 సెంటీమీటర్ల భుజం ఉన్న ఒక ఘనం అంట. సో ఆ 15 సెంటీమీటర్ల భుజం ఉండే ఒక ఘనం అంటే ఆ ఘనం యొక్క ఘన పరిమాణం అంటే ఫార్ములా ఏం మనకి? ఏ క్యూబ్డే కదా, అంటే ఏమవుతుంది? 15 ఇంటూ 10 అంతే కదా, ఏ క్యూబ్డే కదా ఫార్ములా 15. సో ఇది మొత్తం యొక్క ఘన పరిమాణం. అది దీన్ని ఏం చేయాలి మనము? భాగాలుగా ఎన్ని ఒక్కొక్క ఘన పరిమాణం ఎంత ఉండాలంటే ఇంకోటి 3 సెంటీమీటర్ల 3 సెంటీమీటర్ల ఘన పరిమాణంగా గల ఇచ్చినట్టు లేదా? చూడగా 3 సెంటీమీటర్ల అంచులుగా గల ఘనాలని ఎన్ని ఘనాలు తయారు చేయాలి? సో ఒక 3 సెంటీమీటర్లుగా ఉండే యొక్క ఘనం యొక్క ఘన పరిమాణం ఏమవుతుంది? 3 ఇంటూ 3 అంతే కదా. ఏమవుతుంది ఇంకోటి 3 ఇంటూ 3. సో మొత్తం పైన ఉంటుంది, ఒకదాని చిన్నది ఒకటి ఎంత ఉన్నదంట ఇది. అట్లాంటివి ఎన్ని చేయాలంటే కష్టం, మనం ఏం చేయాలా? బై చేయాలా, అంతేనే కదా. సో అప్పుడు ఏమైతే 3 ఒకట్ల 3 5 15, 3 ఒకట్ల 3 5 15, 3 ఒకట్ల 3 5 15. సో 5 ఇంటూ 5 ఇంటూ 5 క్యూబ్ అంటే 125. రైటా? మీరు లేదు మీకు ఇది అర్థం కాలేదు అనుకుంటే చూడండి ఏం చేయాలంటే చిన్న ఘనాల సంఖ్య ఈక్వల్ ఏం చేయాలి అనుకుంటే పెద్ద ఘనం యొక్క ఘన పరిమాణం, పెద్ద ఘనం యొక్క ఘన పరిమాణం బై చిన్న ఘనం యొక్క ఘన పరిమాణం. రైటా? సో చిన్న ఘనాల సంఖ్య ఈక్వల్ ఫార్ములా నార్మల్గా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలా? పెద్ద ఘనం యొక్క ఘన పరిమాణం బై చిన్న ఘనం యొక్క ఘన పరిమాణం. సో పెద్ద ఘనం యొక్క ఘన పరిమాణం అంటే ఏ క్యూబ్డ్, చిన్న ఘనం అంటేనే ఏ క్యూబ్డ్. బట్ పెద్ద ఘనం యొక్క సైజ్ ఎంత ఇచ్చినాడు మనకి? సైడ్ 15 ఇచ్చినాడు కదా, అందుకోసమే 15 ఇంటూ 15 ఇంటూ 15 బై చిన్న ఘనం ఒకటి ఎంత ఇచ్చినాడు? 3, అందుకోసమే 3 ఇంటూ 3 నెంబర్ ఆఫ్ క్యూబ్సే కదా మనకు కావాల్సింది, స్మాల్ క్యూబ్స్. సో మన చిన్న ఘనాల సంఖ్య అంటే ఇది చేస్తే ఎంత వస్తుంది? 125. నెక్స్ట్ లెక్క ట్రై చేయండి. రైట్, క్వశ్చన్ నెంబర్ 88 చూడండి. 10 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పు మరియు 4 మీటర్ల ఎత్తు ఉన్న ఒక హాల్లో ఉంచదగలి. గురించి అంటే ఏమి ఇచ్చినాడంటే పొడవు, వెడల్పు, ఎత్త 3 ఇచ్చాడు. పొడవు, వెడల్పు మరియు ఈ 3 ఉన్నదంటే అది ఏమైతుంది చెప్పండి? మీరు దీర్ఘనం అవుతుంది అని చెప్పాలి. మీరు పొడవులు చెప్తారు, తెలుగులో మీరు ఇంగ్లీష్లో చెప్తారు సార్ వాటిని. రైట్. సో ఒక దీర్ఘగణం అంటే దీర్ఘగణం అనేది లుకింగ్ చూడడానికి ఎట్లా ఉంటుంది? దీర్ఘచతురస్రం లాగా. అంటే మీకు నార్మల్గా దీర్ఘచతురస్రం లాగా ఇట్లే గణం అంటే దీర్ఘగణం అంటే, కాకపోతే మీకు అది 3D చిత్రాలకు చూపించాను. నార్మల్గా దీర్ఘచతురస్రం లాగా చూపిస్తున్నాను ఇప్పుడు ఇక్కడ. రైటా? ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు దీంట్లోన ఒక అతి పెద్ద కర్ర పెట్టాలంట. ఎట్లా పెడితే అతి పెద్ద కర్ర పడుతుంది చెప్పండి? ఇట్లా పెడితే ఇట్లా పెద్దగా, ఇది పెద్దగా ఉంటుంది కదా, కర్ణంలో అక్కడ పెట్టి ఈ మూలకి నుంచి ఈ మూలకి పెడితే పెద్దగా ఉంటుంది. అదే పెద్దదా? ఒక ఏదైనా కానీ మనకి దీంట్లోనే కానీ చిత్రస్తంలో ఉంచగలిగే అతి పెద్ద కర్ర అంటే ఏం పెడతారని కష్టం? కర్ణమేన వాడు ఉంచగలిగే అతి పెద్ద కర్ర అని ఏమని అంటున్నాడంటే కర్ణమా అని అర్థం అనమాట. ఏమని అర్థము? సో ఏమంటున్నాడు అంటే దీర్ఘగణం యొక్క కర్ణాన్ని కనుక్కోండి అంటున్నాడు. దీర్ఘగణం యొక్క కర్ణానికి ఫార్ములా ఏముంటుంది మరి? L² B² H². ఏమిటి? రూట్ ఉండాలి, అంతే కదా. సో మనకి L అంటే ఎంత ఇచ్చినాడు? 10², ఇంకా 6², 4², అంతేనా? ఎంత అవుతుంది మొత్తము?
నూట 152 అవుతుంది. 6 స్క్వేర్ కదా చెప్పింది. 6 స్క్వేర్ 16 స్క్వేరా, 10 స్క్వేరు, 6 స్క్వేర్, ఇంకోటి 4 స్క్వేరా. ఓకే, 4 స్క్వేర్. ఓకేనా, రైట్. చెప్పండి మొత్తం ఎంత అవుతుంది. ఇప్పుడు చూడండి 152 ఆడన్న పోతుంది. మనకి ఆప్షన్స్ 152 ఇచ్చానా, ఏమైనా ఇచ్చినాడు 152 ఇచ్చినాడు డైరెక్ట్ లేదు కదా. చెప్పండి. రాయచ్చా? ఇప్పుడు 2 అనేది బయటకు వచ్చేదినా, 4 అనేది బయటకు వచ్చి ఏమవుతుంది 2నే కదా. సో 2√38 ఉండదు ఆప్షన్లో ఇది. రైట్. ఫస్ట్ కదా లెక్కలన్నీ ఈజీగా ఉంటాయి అనమాట. రైట్. ఏమి ఇచ్చినాడంటే రైట్ 889 కరెక్ట్ వే. ఒక చెక్క అంటే ఒక వుడెన్ బాక్స్ యొక్క కొలతలు ఇచ్చినాడు రా. రైట్. ఒకటి 20 సెంటీమీటర్లు, ఒకటి 12 సెంటీమీటర్లు, ఇంకోటి 10 సెంటీమీటర్లు. ఇక్కడ చూడండి మనకి 3 మెజర్మెంట్స్ ఇచ్చినాడు. ఏంటి ఇచ్చినాడు చెప్పండి. 3 మెజర్మెంట్స్, ఒకటి 20, ఇంకోటి 12, ఇంకోటి 10. మనకి 3 మెజర్మెంట్స్ ఇచ్చినాడంటే 12, 20, 12, 13 మెజర్మెంట్స్ ఇచ్చాడంటే అది ఏమైంటుంది చెప్పండి. రైట్, క్యూబైడే కదా. సో మన క్యూబైడ్ అంటే దీర్ఘగణం. దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం ఏమవుతుంది, L ఇంటూ B ఇంటూ H. L ఇంటూ B ఇంటూ H అంటే 20 ఇంటూ 12 ఇంటూ 10 అని అర్థం. బట్ ఇది కాదు వాడు క్వశ్చన్ అడిగింది. ఆ 3 ఇచ్చింది. క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు చూడండి. చెక్క మందం వచ్చేసి 1 సెంటీమీటర్ అంట. చెక్క ఏదైతే ఒక చెక్క ఉంటుంది కదా, సో ఆ చెక్క యొక్క మందం ఎంతంట. ఇక్కడ చూడండి, ఇప్పుడు నార్మల్ మీకు చెప్తా చూడండి. ఒకటి దీర్ఘచతురస్రం లాగా రాస్తాను ఏమంటే మీకు అది గణంలో అక్కడ వేసిగిన దీర్ఘంలో అక్కడ వేసి కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఉండదు కదా, దీని యొక్క మందం ఏమైతుంది అనుకోవచ్చు అంటే ఇక్కడ 1 సెంటీమీటర్ ఉంటుంది అట. ఇట్లా ఇక్కడ కూడా 1 సెంటీమీటర్ ఉంటుంది లేదా. మందం ఎంత ఉంటుంది అంటే మందం అంటే ఉతుక్కే ఉంటుంది, అన్ని తుక్కులు ఉంటాయా, అన్ని తుక్కులు మందం ఉంటుంది కదా. అంటే ఇక్కడ 1 సెంటీమీటర్ ఉన్నది అన్నప్పుడు ఇక్కడ కూడా ఏముంటుంది. అప్పుడు వాడు ఏమంటున్నాడు అనుకుంటే ఈ తీసేసిన తర్వాత ఎంత ఉంటుంది దాని యొక్క ఘనపరిమాణం అని అడుగుతున్నాడు. రైటా. నార్మల్గా ఘనపరిమాణం కనుక్కుంటాం మనము. బట్ తర్వాత ఏం చేయలేదు, దీని యొక్క మందం యొక్క ఘనపరిమాణం కూడా తీసి పడిదెవ్వాలి కదా. తీసేసిన తర్వాత ఘనపరిమాణం ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఒకటి, ఇక్కడ కూడా సేమ్ వెడల్పు కూడా అంతేనా, పొడవు అంతే, వెడల్పు అంతే, తర్వాత ఎత్తు కూడా అంతే. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఒకటి ఉంటుంది, ఇక్కడ ఇది ఒకటి ఉంటుంది, ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, మొత్తం ఎంత తగ్గాల, 2 తగ్గాల. ఇక్కడ అన్ని వాటికి 2 తగ్గిస్తే సరిపోతాయి కదా ఇప్పుడు. సో దీంట్లో నుంచి ఏం చేయాలా, దీంట్లో నుంచి 2 తగ్గిలా, దీంట్లో నుంచి 2 తగ్గిలా, దీంట్లో కూడా 2 తగ్గిలా. సో 2 తగ్గించేసి మనకి ఘనపరిమాణం ఎంత వస్తుందో కనుక్కోండి. ఇప్పుడు చెయ్యి. అప్పుడు ఏం చేయాలి, ప్రతి దాన్ని 2 తగ్గించి చేయండి. తగ్గండి. ఒకటి 18, తర్వాత 10, తర్వాత 8 ఎంత వస్తుంది చెప్పండి. దీని యొక్క ఘనపరిమాణం ఎంత ఉంటుందో చెప్పండి. నేను చేస్తాను దీన్ని. 1440 అందరికి అదే వచ్చింది. 1440 44 1440 రైట్. సో మనకు తీసేసేయండి. అంటే మనకి ఇదే కదా 18, 10, 8 ఎంత వస్తుంది చెప్పండి. అంతేనా, 960. రైటా. ఏమర్థం నీకు చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 90వ వ్యాసము 4 మీటర్లు ఇచ్చినట్రా. వ్యాసం ఏమి ఇచ్చినాడు, 4 మీటర్లు అంట. తర్వాత పొడవు 56 మీటర్ల కొలతలతో భూమిని త్రవ్వి అందులో నుంచి వచ్చిన రైట్. భూమిని ఏం చేసినారంటే తవ్వినామంట. భూమిని ఏం చేసినారు, తవ్వేరా. గుంత తీసారని అర్థం. ఇక్కడ గుంత తీసాం కదా, దాని నుంచి మట్టి తీసుకొచ్చి బయటకు వేసాము లేదా, అప్పుడు గుంత ఏర్పడుతుంది కదా. ఆ గుంత యొక్క పొడవు 48 మీటర్లు అంట. పొడవు ఎంత ఇచ్చినాడు, 48 మీటర్లు ఇచ్చినాడు. తర్వాత వెడల్పి 16.5 మీటర్లు ఉండదంట. వెడల్పి ఎట్లా ఉండదంట, 16.5 మీటర్లు ఉండదంట. అలాగే లోతు ఎంత ఉండదంట,
చూడండి, పొడవు, వెడల్పు మరియు లోతు. లోతు అంటే హెచ్ అనే, అంతే కదా. సో మనకి పొడవు ఇచ్చినాడు, వెడల్పు ఇచ్చినాడు. చెప్పండి పొడవు ఎంత ఇచ్చినాడ్రా? ఫస్ట్ సెకండ్ కదా ఇది, చెప్పండి. ఇంకో దాంట్లో కూడా మనకి పొడవు ఇచ్చేసినాడు, తర్వాత వ్యాసం ఇచ్చినాడు, తర్వాత మనకి తవ్విన తర్వాత ఏమి ఇచ్చినాడు చెప్పండి? 48, తర్వాత 16.5 ఎత్తు. ఇప్పుడు చెప్పండి, మనకి ఎల్లు బి ఎత్తి ఇచ్చినాడంటే మనకి ఏమి ఇచ్చినట్ల అంటే మనకి ఆ తవ్విన గుంత అనేది ఏ ఆకారంలో ఉండదని అర్థము, దీర్ఘనం ఆకారంలో ఉండదని అర్థము. అట్లా రైట్, మనకి తవ్విన గుంత అనేది ఎట్లా ఉండదు, దీర్ఘనం ఆకారంలో ఉండదని కృష్ణ. అంటే నార్మల్గా ఎల్లుండి బి అంటే ఇచ్చినట్టు. బట్ మనకి చూడండి, ఫస్ట్ మనకి ఏం చేశారని కృష్ణ అంటే వ్యాసము 4 మీటర్లు మరియు పొడవు 50 మీటర్లు ఉన్న కొలతలను భూమిని తవ్వినారంట. రైటా? సో వ్యాసం ఇచ్చాడు మనకి, డి ఈక్వల్ ఇచ్చాడు. డి అంటే వ్యాసమేనా? వ్యాసం ఎంత ఇచ్చినాడు? 4. పొడవని ఇచ్చిండేది 56. ఇప్పుడు చూడండి, మనకి డి ఈక్వల్ 4 అయితే ఆర్ ఈక్వల్ ఏమవుతుంది? ఇప్పుడు నార్మల్గా చూడండి, ఒకటి లెంత్ ఇచ్చినాడు మనకి, ఏమి ఇచ్చినాడు? లెంత్ పొడవ ఇచ్చినాడే, ఏమి ఇచ్చినాడు? పొడవేనా? ఆ పొడవు చూడండి, 4 సెంటీమీటర్లు వ్యాసం, 4 సెంటీమీటర్లు మరియు పొడవని ఇచ్చినాడు. చూడండి, ఇక్కడ పొడవు అనే ఉండదు, ఇక్కడ మాత్రమే ఎత్తని ఉండదు. ఇక్కడ చూడండి, ఈ పొడవు అనే దాన్ని కూడా మనము ఎత్తుగా మార్చుకోవచ్చు. ఇప్పుడు వ్యాసం అనేది వచ్చింది కదా, వ్యాసం అనేది ఏడొస్తుంది చెప్పండి? ఇప్పుడు ఎత్తు వచ్చింది. ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక గుంతు తవ్వినారు కదా, గుంతుని తవ్వినారు లేదా? సో తవ్వినప్పుడు చూడండి, ఏమి నార్మల్గా ఎట్లా తవ్వుతారు అనుకోవచ్చు అంటే ఇట్లాగా తవ్వేది, గుంతు ఇట్లా ఉంటుందని లేదా? సో ఏమంటారు, నైట్ ఇట్లనే ఉండేది. సో నార్మల్ ఇప్పుడు వ్యాసం ఇచ్చినాడు అనుకోండి, ఇది లుకింగ్ లైక్ ఏడిది అనుకుంటారు. ఇది ఏమి ఎక్కడ కనిపిస్తుంది మనకు గుంత అంటే? సిలిండర్ ఎక్కడ కదా, ఇప్పుడు దీర్ఘంగా ఇది కనపడాలనుకుంటే కనిపిస్తుంది లేదు మనకి, ఇట్లా కనిపిస్తుంది లేదా? సో మనకి ఒక గుంతను తవ్వినప్పుడు నార్మల్గా మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, వాడు ఇచ్చిన కొలత ప్రకారము మనకి ఏమి ఇమాజిన్ అవుతున్నది? రైట్, స్తూపం వస్తున్నది, దీర్ఘగణం వస్తున్నది అనమాట. ఏమొస్తున్నది? స్తూపం వస్తున్నది, దీర్ఘగణం వస్తున్నది. సో వాడు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏం లాస్ట్కి చూడండి, 4 వ్యాసం 4 మీటర్లు, పొడవు 50 సెంటీమీటర్ల కొలతలో భూమిని త్రవ్వి అందులో నుంచి వచ్చిన 4 మీటర్ల పొడవు మరియు 5 మీటర్ల లోతులున్న ఎంత బాగా నింపవచ్చు అంటే ఇప్పుడు ఇది ఇదేమి స్తూపం, ఇది దీంట్లో తవ్వినాం అనమాట. ఇట్లా తవ్వినారంట. తవ్విన తర్వాత దీంట్లో నుంచి మట్టి తీసాం కదా, తీసుకుని చాడేలా దీంట్లోనే వేయాలంట. దీర్ఘనం అంటే ఏం చేయాలంట? నింపాలంట. నింపి తెగిన ఎంత భాగం నిండుతుంది అని అడుగుతున్నాడు. ఎంత భాగము నిండుతుంది అని అడుగుతున్నాడు. ఎంత భాగం నిండుతుంది చెప్పండి? ఇప్పుడు మొత్తము ఎంత ఉంటుంది ఎప్పుడైనా కానీ మొత్తం కింద వేసుకున్నా, అర్థమైంది లేదా? సో దీని యొక్క గణపరిమాణం కనుక్కున్నా, దీని యొక్క గణపరిమాణం అంటే దీని యొక్క సపరేట్ గణపరిమాణాలు కనుక్కున్నాను. గణపరిమాణం అంటేనే కదా మొత్తం అంతా వచ్చేది. సో దాని గణపరిమాణం ఎంత, దీని గణపరిమాణం ఎంత కనుక్కుంటే చాలు. ఎంత భాగం నిండుతుందో మనం చెప్తాం. రైటా? రైట్, చూడండి కనుక్కోండి. దీని యొక్క గణపరిమాణం ఎంత అవుతుంది చెప్పండి? ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్చే కదా, ఇదే కదా మొత్తం ఉండేది. ఇది పెద్దది, దీంట్లో తీసుకొని వచ్చి దాంట్లో కేలే కదా, అంటే ఎంత నిండుతుంది అంటున్నాడు. మొత్తం ఎంత ఉన్నది? అది 48, 16.5 ఇంటూ 4 ఇది మొత్తం, ఇది భూమి మొత్తం అంతే కదా. మనకి ఎంత ఉన్నది గణపరిమాణము? సో ఆ గణపరిమాణం దీన్ని తెచ్చి వేస్తాం కదా ఇక్కడ. సో ఇక్కడ దీని యొక్క గణపరిమాణం ఫార్ములా ఏమి? స్తూపం యొక్క గణపరిమాణానికి పై r²h. పై అంటే ఎంత? 22/7 ఇంటూ ఆర్ అంటే ఎంత వచ్చింది? పై r² కదా, కాబట్టి ఇంటూ 2. తర్వాత హెచ్ అంటే ఎంత ఉన్నది? 56 కదా. ఇక్కడ డైరెక్ట్ ఇడిపోతుంది 7 అట్లా 7 ఎంఎల్ 56, అంతేనా? సో ఇప్పుడు ఇది ఎంత పైన ఉన్నట్లే కదా, ఇవన్నీ ఆడినట్లా కింద ఉన్నట్లే. ఇప్పుడు కొట్లు కొట్టండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ పాయింట్ తీసేయడానికి ఇక్కడ ఏం చేసిన అంటే ఇది ఒక 0 10 రాస్తే సరిపోతుందే లేదా? అంతే కదా. ఇక్కడ 10 చేసి ఇది ఎగిరిపోతుంది, పైన 10 అని పెట్టుకుందాం, అంతేనా? ఇప్పుడు కొట్లు కొట్టండి, ఆడిపోతుంది చెప్పండి. ఇది 11 ఒకట్ల 11, 11 5 55, 11 22 పోతుందా? 8 ఒకట్ల 8 6 48, ఇంకా 5 8 10, 5 ముళ్ళ 15. నెక్స్ట్గా 2 2 4, ఈ 4 కూడా బయటిస్తుందా? పోతుందా? ఇంకేం మిగులుతుందిరా? ఈ 2 ఉండదు కదా, 2 ఒకట్ల 2 ముళ్ళ 6. ఇంకేం మిగిలింది మనకు పైన రా? 2/3 ముళ్ళ 9, అంతేనా? కరెక్ట్ చేసి మనం ఉండదు ఆప్షన్. రైట్, సో మనకి ఎంత నిండుతుంది అనుకోవచ్చు అంటే మొత్తం 9 భాగాలు ఉంటాయి. ఇంత మట్టిని తీసి దాంట్లోకి ఎంత భాగాలు నిండుతుంది? రైట్, సో మనకి
2/9 భాగాలు నిండుతుంది అనమాట. వీడియో అనుకుంటా కదా. ఇప్పుడు చూడండి 91 క్వశ్చన్ నెంబర్. 0.3 మీటర్లు మరియు 0.2 మీటర్లు కొలతలు ఉన్న ఒక పైప్ అంట. రైటా, 2 కొలతలు ఉండే ఇచ్చినాడు. ఒకటి 0.3 ఒకటి 0.2 కొలతలు ఇచ్చినాడంట. గంటకి 20 కిలోమీటర్ల వేగంతో నీరు 200 మీటర్లు పొడవు మరియు 150 మీటర్లు వెడల్పు ఉన్న ఒక ట్యాంకులోకి పోస్తున్న ఆ నీరు ఎంత ఎత్తు ఉన్నదంట, ఎంత ఎత్తు రావాలంట, 8 మీటర్లు ఎత్తు రావడం. అంటే చూడండి, పొడవు వెడల్పు ఎత్తు ఇచ్చినాడు. ఒకటి 200 మీటర్లు ఎల్ ఇచ్చినాడు. ఎల్ ఎంత, ఎల్ బి ఇచ్చినాడు. చెప్పండి ఏమి ఇచ్చినట్టు, ఎల్ 200 మీటర్ల, బి 150 మీటర్లు ఎత్తు 8 మీటర్లు. అంటే అది ఎట్లుంటుంది ట్యాంకు, దీర్ఘానం ఆకారంలో ఒక ట్యాంక్ ఉండదంట. రైట్, సో ఆ ట్యాంకు ఎట్లుండదు, దీర్ఘానం ఆకారంలో ఉన్నదంట. ఆ ట్యాంక్ యొక్క పొడవులు ఇచ్చినాడు. ట్యాంక్ లేక నీళ్ళు ఇవ్వాలంటే ఏం కనుక్కున్నాడు, ట్యాంక్ లేక నీళ్ళు ఎన్ని పడతాయని కష్టం ఏం కనుక్కున్నాడు, దీన్ని ఘనపరిమాణమే కదా కనుక్కోవాల్సింది. ట్యాంక్ మొత్తం కదా నిండాల్సింది, ట్యాంక్ మొత్తమే కదా నిండాల్సింది. ఏమంటారా, ట్యాంక్ మొత్తమే కదా నిండాల్సింది, ఏమంటారు అర్థమైనా? సో ట్యాంక్ మొత్తం నిండాలంటే ట్యాంక్ లేక నీళ్ళు ఇవ్వాలి. ఆ నీళ్ళు ఇచ్చే పైప్ అనేది ఇప్పుడు పైప్ యొక్క పొడవులు కూడా ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చెప్పండి, అంటే పైప్ యొక్క పొడవులు 0.3 మీటర్లు అంట, ఇంకోటి 2 మీటర్స్ ఇచ్చాడు. రైట్, ఒక పైప్ యొక్క పొడవు వెడల్పులు అనుకో, నార్మల్ ఒక టైప్ ఏది ఇచ్చినాడు, 0.3 మీటర్లు 0.2 మీటర్లు ఇచ్చినాడు. రైటా, సో స్పీడ్ ఎంత చూడండి, స్పీడ్ ఇచ్చినాడు చూడండి. పైప్ నుండి గంటకి 20 కిలోమీటర్ల వేగంతో పోతుందంట. గంటకి ఎంత పోతుందంట, 20 కిలోమీటర్. ఇక్కడ చూడండి, మనకి దీన్ని కూడా మనకి వైశాల్యం కనుక్కోవాలంటే, ఏరియా కనుక్కోవాలంటే ఎప్పుడైనా ఏమవుతుంది, అన్నింటిని ఇంటి చేసుకొని పోయేది కదా నార్మల్గా. దీనిలో నుంచి నీళ్ళు వస్తే మనం వీటిని కూడా ఏం చేసుకొని పోవాలి, మనం మొత్తం అంతా ఎంత వైశాల్యం నీరు పడుతుందని కష్టమే కదా కనుక్కోవాల్సింది. సో మనకి దీన్ని కూడా ఏం చేయాలి, 0.3 ఇంటూ 0.2 ఇంటూ మనకి గంటకి ఎంత పోతుందంట, ఎంత వేగంతో పడుతుంది గంటకి 20 కిలోమీటర్లని ఇచ్చినాడు. చూడండి బాగా చూడండి, ఏమి ఇచ్చినాడు మనకి, వాడు 20 కిలోమీటర్లని ఇచ్చినాడు. బట్ యూత్రాంక్ మాత్రం ఏమి ఇచ్చినాడు, మీటర్లు. మనకి అప్పుడు మనకి ఇచ్చిండేదేమో కిలోమీటర్ ఇచ్చి యూత్రాంక్ మీటర్లు ఇస్తే మనం ఈ కిలోమీటర్లు ఏమి లేక మార్చాలా, మీటర్లు మార్చాలా. మరి అప్పుడు 1 కిలోమీటర్ ఇచ్చి కూడా ఎన్ని మీటర్లు చెప్పండి, 1000 మీటర్లు. ఎన్ని మీటర్లు, 1000 మీటర్లు. ఇటు చూడండి, ఇది ఒక పాయింట్ ఉండేది, ఇది ఒక పాయింట్ ఉండేది కాబట్టి ఈ పాయింట్ తీసి దీంట్లో 2 సున్నాలు లేపేది. అంటే దీన్ని ఏమంటారంటేగా 3 ఇంటూ 2 ఇంటూ ఇక్కడ ఇంకా 2 సున్నాలు లేపి ఇస్తా, 2 పాయింట్లు తీసేసాను కదా, సో 2 సున్నాలు లేపుతాను, ఇంకొక సున్నా కదా మిగిలేదు కాబట్టి ఏముంటుంది ఇక్కడ 200. సో మనకు ట్యాంక్ యొక్క ఘనపరిమాణం మనకు గంటకి మన గంటకి ఎంత పడుతుంది, ఇంత స్పీడ్తో పడుతుంది. మొత్తం ఎంత నింపాలా, ఇంతే నింపాల్సింది. సో మనకి ఏమవుతుంది అప్పుడు 200 ఇంటూ 150 ఇంటూ 8 బై మనకి ఇవి చెప్పండి ఏమో వచ్చేవే 3 ఇంటూ 2 ఇంటూ 200. కొట్లు కొట్టండి, 200 200 క్యాన్సిల్ కదా, సింపుల్ పోతుంది. చూడండి, 3వ కార్డుల 2వ కార్డుల, సో 5 దాళ్ళ రైటా. ఒక గది యొక్క 4 గోడల వైశాల్యం ఇచ్చినాడు. 4 గోడలు అంటే ఏ వైశాల్యం అవుతుంది, పక్కతల వైశాల్యం అవుతుందా, సంపూర్ణతల వైశాల్యం అవుతుంది, అది క్లాస్ కొట్టండి ఒకసారి. 4 మొత్తం ఎన్ని ఉంటాయి మనకి ఫేస్, ప్రక్కత 4 అంటే సైడ్కే కదా ఉండేటివి, పైన కింద మొత్తం ఉండేది 6 ఫేసెస్ ఉంటాయి దీనికైనా కానీ. 6 ఫేసెస్ వెనక సెట్ 4 ఇచ్చినప్పుడు అది ఏమవుతుంది, ఏం నష్టమా, బాధపడుతున్నావప్పా చెప్పు. మరి కిందికి చూస్తావే, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు పాము ఆడేటప్పుడు క్యూబ్ ఉంటుంది లేదు, పాము ఎన్ని ఫేస్ ఉంటుంది, దానికి ఎన్ని ముఖాలు ఉంటాయి, 6 ముఖాలు. 6 కదా పెద్ద నెంబర్, దాంట్లో 4 ముఖాలు ఇచ్చినట్టంటే అది ఏమవుతుంది, 6 ఇస్తే మనకి ఏమవుతుంది టోటల్ సంపూర్ణతల వైశాల్యం. 4 ఇచ్చాడంటే ప్రక్కతల వైశాల్యం లేదా వక్రతల వైశాల్యం, లేటరల్ సర్ఫేస్ ఏరియా లేదా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటారు. రైట్, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మొత్తం అని. రైట్, ఏమి ఇచ్చాడంటే ఒక గది యొక్క 4 గోడల వైశాల్యం 660 అంట. అందులో చూడండి, మరియు పొడవు వెడల్పుకి 2 రెట్లు అంట. పొడవు అనేది వెడల్పుకి 2 రెట్లు అంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెడల్పు అనేది 2x అయితే పొడవు ఏమవుతుంది అని చెప్తున్నాడు. పొడవు వెడల్పుకి 2 రెట్లు, వెడల్పు x అయితే పొడవు ఏమవుతుంది 2x అవుతుంది. రైట్, నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు చూడండి, మరియు గది ఎత్తి ఇచ్చినాడు. గది యొక్క ఎత్తి ఇచ్చినాడు. అంటే ఎత్తి ఎంత ఇచ్చినాడు రా, హెచ్ కదా,
ఎంత ఇచ్చినాడు? 11 మీటర్లు ఇచ్చినాడా? 11 మీటర్లు ఇచ్చినాడు. రైట్. అంటే ఎల్ ఇంటూ బి ఇంటూ అంటే ఎల్ బి హెచ్ 3 ఇచ్చినాడంటే అది ఏమవుతుంది? నార్మల్గా దీర్ఘగణమే కదా. మరి దీర్ఘగణం యొక్క ప్రక్కల వైశాల్యానికి ఫార్ములా ఏమి? దీర్ఘగణం యొక్క ప్రక్కల వైశాల్యానికి ఫార్ములా ఏమి? 2h ఇంటూ ఇది. ఈ సంపూర్ణ తల వైశాల్యానికి మనకు ఫార్ములాలో వాడు ఎంత ఇచ్చినాడు? మనకు లెక్కలు ఎంత ఇచ్చినాడు? 660 ఇచ్చినాడు. అయితే వాడు లాస్ట్ కనుక్కోమనింది ఏమరా? ఫ్లోర్ యొక్క వైశాల్యం కనుక్కోవాలి. ఫ్లోర్ యొక్క వైశాల్యం అంటే ఎప్పుడైనా ఒక ముఖం ఏదైనా కూడా ఒక ముఖం ఉంటుంది కదా, సో దాని యొక్క వైశాల్యం కనుక్కోవాలి. వైశాల్యం అంటే ఎల్ ఇంటూ బీనే కదా. ఫస్ట్ ఎల్ ఇంటూ బీ కనుక్కోవాలి కదా దీంట్లో మనం. సో ఎల్ ఇంటూ బీ కనుక్కోవాలి. ఫ్లోర్ యొక్క వైశాల్యం ఎల్ ఇంటూ బీనే కదా. వైశాల్యం కనుక్కున్నాడు. ఫస్ట్ ఎల్ ఇంటూ బీ కనుక్కున్నాడు. 2 ఇంటూ హెచ్ అంటే ఎంత వచ్చింది మనకి? 11 కదా. హెచ్ అంటే ఎంత ఇచ్చినాడు? 11. ఎల్ అంటే 2x, బి అంటే x, మొత్తం ఎంత అవుతుంది? ఈజ్ ఈక్వల్ టు 600. ఇక్కడ పోతే కదా 11వ కార్డులో 11 ఆరులా, నెక్స్ట్ 2వ కార్డులా 2 3, నెక్స్ట్ 3వ కార్డులా మనకి x ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? సో మనకి x ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చింది. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు? 20 కదా. x ఈజ్ ఈక్వల్ టు సో ఆ ఫ్లోర్ యొక్క వైశాల్యం మనకి ఏమవుతుంది? 200. ఉండదు ఆప్షన్స్ రండి లేదా? ఉంటుంది, కరెక్ట్ చేసి ఉంటుంది. రైట్. 93, 94 లెక్కలు చిన్న లెక్క చూడండి. ఒక ఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం 96 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఒక ఘనం యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఏం ఫార్ములా చెప్పండి? ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాడు? అయితే దాని యొక్క ఏం కనుక్కోమన్నాడు? అంటే ఏం కనుక్కోవాలా? ఏ క్యూబ్ కనుక్కోవాలి, అంతేనే. ఇప్పుడు చెప్పండి, ఇది ఆర్తో కొడితే పోతుంది 6వ కార్డులా, అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? అప్పుడు ఏ క్యూబ్ అంటే ఎంత అవుతుంది? 60. అదేనే మనం కనుక్కోమని చెప్పింది వాడు. అంతేనే కనుక్కోవాల్సిందే. కనుక్కున్నారు మరి అంట. రైట్. క్వశ్చన్ నెంబర్ 94. రైట్. చూడండి ఏమి ఇచ్చాడు 94 అండ్ క్వశ్చన్ అంటే ఎత్తు 10 సెంటీమీటర్లు అంట, భూ వ్యాసార్థము 20 సెంటీమీటర్లు ఉండే ఒక శంకు అంట. శంకుని కరిగించాలంట. శంకుని కరిగించాలంటే దాని నుంచి మరి తయారు చేయాలంట? గోళం తయారు చేయాలంట. అంటే శంకు యొక్క ఘన పరిమాణమే కదా కనుక్కోవాల్సింది. మనం ఎప్పుడంగానే దాని నుంచి ఎన్ని సన్న గోళాలు, ఎన్ని అయితే చిన్న గోళాలు అయితే మనం ఎప్పుడంగానే ఏం చేసుకోవాలా? ఏదైనా కానీ ఇచ్చింది పెద్దది ఏది ఇచ్చింది దాని యొక్క ఘన పరిమాణం కనుక్కోవాలా. అంటే చూడండి శంకు యొక్క ఘన పరిమాణానికి ఫార్ములా ఏమిటి మరి? పై ఆర్ స్క్వేర్ హెచ్, అంతేనా? మరి 1/3 ఎవరు చెప్పాలా? 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. సో గోళం యొక్క ఘన పరిమాణం ఇది, సారీ శంకు యొక్క ఘన పరిమాణం 1/3 పై అంటే 22/7 ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్. ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్. ఆర్ అంటే ఎంత ఇచ్చినాడు? రైట్. భూ వ్యాసార్థం ఎంత ఇచ్చినాడు? 20 ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు? 20. సో ఆర్ స్క్వేర్ అంటే 20 ఇంటూ 20. తర్వాత హెచ్ ఎంత ఇచ్చినాడు? 10. సో ఇది మనకి ఏది? ఓవరాల్గా శంకు యొక్క ఘన పరిమాణం. రైటా. సో మనం దీని తర్వాత ఏం చేయాలంట? కరిగించాలంట. దీన్ని ఇదంతా కరిగించుకేసి ఏం చేయాలంట? చిన్న చిన్న గోళాలుగా చేయాలి. గోళమే కదా, గోళం అంటే స్పియర్. మరి గోళం యొక్క ఘన పరిమాణం ఏమి ఫార్ములా? 4/3 పై ఆర్ క్యూబ్డ్. ఆర్ క్యూబ్డ్ అంటే ఆర్ అంటే మరి వాల్యూ ఇచ్చినట్టు చూడండి. 4 సెంటీమీటర్ల వ్యాసంగా గల గోళాలను తయారు చేసినట్టు. వ్యాసం ఇచ్చినట్టు 4 సెంటీమీటర్లు. వ్యాసం 4 సెంటీమీటర్లు అంటే వ్యాసార్థం ఏమవుతుంది? కాబట్టి 2 ఇంటూ చూడండి పై క్యాన్సిల్ కదా మరి ఇట, అంతేనే లేదా? 3 కూడా ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు మనకి ఏం మిగిలేదు కొట్టండి. నెక్స్ట్ 4 ఒకట్ల 4 అయితే 20. నెక్స్ట్ చూడండి 2 ఒకట్ల 2 10. నెక్స్ట్ 2 ఒకట్ల మళ్ళీ 2 ఒకట్ల. సో మనకి ఇంకేం మిగిలినాయి ఇట? 120. మనకు చిన్న గోళాలు ఎన్ని వస్తాయి? మొత్తము 125 గోళాలు వస్తాయి. రైట్. ఎన్ని వస్తాయి? 125 గోళాలు వస్తాయి మనకి. రైటా. 94 చూడండి. రైట్. సో 95 అంటే చూడండి. 95 క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చారు? 95 చూడండి రా. ఏముంది రా? 95 చదవండి. క్వశ్చన్ నెంబర్ 95. 15 సెంటీమీటర్ల వ్యాసంగా గల ఒక పైపు నుండి గంటకి 5 కిలోమీటర్ల వేగంతో నీరు ఒక దీర్ఘచతురస్రాకార ట్యాంకులోకి ప్రవహిస్తున్నది. ట్యాంక్ యొక్క పొడవు
50 మీటర్లు, వెడల్పు 44 మీటర్లు. ఆ ట్యాంక్లో నీరు ఏటకు రావాలంట 7 సెంటీమీటర్లు ఎత్తు వరకు రావాలంట. ఏటకు రావాలంట అంటే ఆ ట్యాంక్ కూడా ఏ ఆకారంలో ఉండదు, మనకి దీర్ఘం అన్నట్టు. చెప్పండి ఇప్పుడు L ఇంటూ B ఇంటూ H. L అంటే ఎంతరా 50, తర్వాత B అంటే 44, తర్వాత ఎత్తు అంటే అవి ఏమి ఇచ్చినట్టు కింద చెప్పండి. 14 సెంటీమీటర్ల యోడా అర్థం కాలే. సెంటీమీటర్లు, రైట్ రైట్ రైట్, ఓకే ఓకే. ఇక్కడ 50 మీటర్లు ఇచ్చినాడు, తర్వాత 44 మీటర్లు ఇచ్చినాడు, బట్ 7 సెంటీమీటర్లు ఇచ్చినాడు కదా దీన్ని. ఓకే, మన ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్ మనకి ఏమి చిన్న కనిపిస్తున్నదే, చిన్న కనిపిస్తున్నది, పెద్ద కనిపిస్తున్నది. చిన్న కనిపిస్తున్నాయి కదా, సో ఈ 7ని నేను సైడ్ పెడతా. లేదంటే దీన్ని ఇప్పుడు ఇది మీటర్లే కదా, ఇది సెంటీమీటర్లు కదా. సో మనం దీన్ని కూడా ఒక సెంటీమీటర్, మీ సెంటీమీటర్లో మనం ఏం చేస్తే మీటర్ లేక మార్చే ట్రై చేయండి. మార్చితే ఏమొస్తుంది చెప్పండి, 7/, అంతే కదా. మనకు ఆప్షన్స్ చూసుకొని చూడండి. ఆప్షన్స్ కొంచెం పెద్దగా ఉంటే 100 పక్కన వేసుకుంటే ట్రై చేయండి. రైట్, ఇప్పుడు చూడండి మనకు పైపు యొక్క వ్యాసం మన పైపు యొక్క వైశాల్యం ఏముంటుంది చెప్పండి. 14 సెంటీమీటర్లు వ్యాసంగా గల ఒక పైపు నుండి ఏమవుతుందంట అంటే ఇప్పుడు మనం పైపు యొక్క వైశాల్యం అంటే ఏమనుకున్నాం, అంటే అది ఏ ఆకారంలో ఉన్నట్టు మనకి. ఇంతకుముందు పొడవు వెడల్పులు ఇచ్చిండే, అంటే అది ఒక దీర్ఘచతురస్రం లాగా ఉంటుంది అని కష్టం. బట్ ఇప్పుడు మనకి వ్యాసం ఇచ్చాడంటే అది ఎట్లుంటుంది, సర్కిలే కదా మనకి ఉండేది. మన సర్కిల్ యొక్క మనకి ఏమవుతుంది చెప్పండి, ఫార్ములా ఏమవుతుంది, పై r², పై r³ 4/3 పై r³ పై r² చేయాలా, చేస్తాను. పై అంటే ఎంత 22/7 ఇంటూ r² అంటే ఏమి ఇచ్చినాడు, r అంటే ఏమి ఇచ్చినాడు రా 7. సో 7 ఇంటూ 7 అంతేనా. 7 ఇది 51, 2 22 అంతేనా. సో 2 క్యాన్సల్, 7 క్యాన్సల్, 1 వచ్చింది ఆన్సర్. రెండు ఏడున్నదా 2 కరెక్టే కదా కొట్టిండేదాన్ని. 51, 52, 2 నాకు కూడా తెలిసి లేదని. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మనకి ఇప్పుడు ఇంతకుముందు మనకి ఇప్పుడు ఏది ఇడిచారనికషన్ అంటే ఒక పైప్ని ట్యాంక్ వెక్కి ఇడిచారనికషన్ చెప్తారు కదా, అది ఏం కనుక్కుంటాం మనము, ఏం కనుక్కుంటామే. ఇప్పుడు మీరు వైశాల్యం మీకు ఆన్సర్ వచ్చేది కదా, గణపరమైన మెషిన్ చేయండి, వస్తుంటే చూస్తారు మీరు. అంటే లెక్క కనకండి. ఎంత బాగా చెప్పేటప్పుడు మాత్రము అనా ఇది సెంటీమీటర్ల మీటర్లు అని చెప్పి మరి దానికి కింద దానికి మాత్రం సెంటీమీటర్లు అంటే సెంటీమీటర్లు అని ఆన్సర్ చెప్పిస్తారప్ప మీరు. చెప్పండి ఏముండవు 50 ఇంటూ 44 ఇంటూ 7/100. ఏంటికంటే ఇవన్నీ మీటర్లు ఇచ్చినట్టున్నాయి, సెంటీమీటర్లు అని ఇచ్చారని చెప్తారు. బాగా చెప్తారు ఇక్కడ కరెక్ట్ వర్క్ కింద కూడా చెప్పాలి కదా అట్లా. చెప్పండి ఏముండదు, పై అంటే 22/7 r² ఎన్కస్ అంటే 14 సెంటీమీటర్లు అని ఇచ్చాడు కదా, అంటే వ్యాసం అన్నప్పుడు 7 అయితే బట్ 7 అని తీసుకున్న లైడా ఇది చెప్పాలా. 7/100 7/, అన్ని ఒకటి మరి ఇది ఒకటి మార్చాలి, ఇది కూడా మార్చాలి కదా. తర్వాత ఇంకోటి ఏమి ఇచ్చినాడు 5 km/h వేగంతో పోతుంది అదంట. బట్ మనకి ఇవన్నీ ఏంలోనే, ఇవన్నీ మీటర్లోనే కదండి. సో మనకి దీన్ని కూడా మనం ఏం చేయాలా 5 ఇంటూ అంటే 5000 అని రాసి సరిపోతుందా, అంతేనా. సో మనకి ఇక్కడ ఎన్ని 0 రా 3 0 ఉన్నాయి కదా, ఇక్కడ 3 0 లేపించి చేశాను. ఇక్కడ లేపొచ్చలేదా, లేపొచ్చు. కొట్లు కొట్టండి ఇప్పుడన్నా 51, 52 ఇది 22 అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 22 అనేది క్యాన్సల్, ఇక్కడ 7 కూడా క్యాన్సల్. మనకి ఇక్కడ ఏమవుతుంది మళ్ళీ 7 క్యాన్సల్ అవుతుందా, 7 క్యాన్సల్ అవుతుంది. మనకి ఇక్కడ ఏం మిగులుతుంది చెప్పండి, ఇంకా 1/5 పైన /10 అంటే ఏమవుతుందిరా 10/5 అంటే 5 1 5 గంటల 10, 5 1 5 గంటల 10. మీరేం చేయాలనుకుంటే
ఏవి సెంటీమీటర్లు ఇచ్చినాడు, ఏవి మీటర్లు ఇచ్చినాడు, అన్నీ మనకి మెజర్మెంట్స్ అన్నీ మీటర్ లేకన్నా మార్చుకోవాలా లేదా సెంటీమీటర్ లేకన్నా మార్చుకొని చేయాలా. ఏదో ఒకటి మారుస్తున్నారు, ఇంకోటి మారట్లేదా? రైట్. క్వశ్చన్ నెంబర్ 96. ఒక దీర్ఘగణం యొక్క దీర్ఘగణం ఏం రాసినది? గణం యొక్క ప్రతి భుజాన్ని 50% అన్నాడు. 50% అంటే ఎంత? 1/2. రైట్. ఏం చేసినాడండి? దేన్ని పెంచినాడంటారా? పెంచిన దాని సంపూర్ణ తల వైశాల్యంలో పెరుగుదల శాతం. నార్మల్గా చెప్పండి, గణం కదా, సో గణం యొక్క సంపూర్ణ తల వైశాల్యానికి ఫార్ములా ఏమిరా? 6. ఇప్పుడు చూడండి, మనకి కాన్స్టెంట్ నెంబర్స్ అవసరం లేదు కదా ఎప్పుడంగానే, ఏతోనే అవసరం. అంటే ఫస్ట్ 2 ఉంటుందంట, తర్వాత ఏమవుతుందంట ఒక భాగం పెరుగుతుంది కదా, పెరిగితే ఏమవుతుంది? 3 అవుతుంది. అంటే 2 స్క్వేర్ కదా, 2 స్క్వేర్ అంటే ఎంత? 4. 3 స్క్వేర్ అంటే 9. ఎంత పెరిగింది మనకి? చెప్పండి, ఎంత పెరిగింది? 5 కదా పెరిగింది. 5 ఫస్ట్ ఎంత ఉండేది? 4. పర్సెంటేజ్ కావాలంటే ఇంటూ 100. సో 4 2 8, 4 5 20, 25 5 చెప్పండి రా, 125. ఎంత పర్సెంట్? 125. ఎవడు ఎంత చెప్పి అప్పుడు చేయండి. రైటా? 97 క్వశ్చన్ చాలా సింపుల్. ఒక దీర్ఘగణం యొక్క శీర్షముల సంఖ్య, అంచుల సంఖ్య మరియు ముఖాల సంఖ్య అంటున్నాడు. ఇప్పుడు చూడండి, నార్మల్గా శీర్షాలను క్వశ్చన్ అంటే ఏం ఫస్ట్ చెప్పండి? చుక్కలు పెడతారు కదా మీద, ఆడొకటాడు ఎన్ని ఉంటాయి మొత్తము? మీకు చెప్పాలంటే ఇప్పుడు మళ్ళీ దీర్ఘగణ బొమ్మ ఇలా మళ్ళీ ఒకసారి చెప్తాను, ఎందుకంటే మళ్ళీ గుర్తుపెట్టుకుని. దీర్ఘమైన కానీ ఘనమైన కానీ ఇట్లా ఉంటుంది చూడండి. రైటా? ఏమంటారు? దీర్ఘగణంలో కనిపిస్తున్నది మీకు ఆల్రెడీ మీకు తెలుసు, మరి అయినా చెప్తున్నాను ఒకసారి బేసిక్ కోసము. శీర్షాలు అంటే ఇవి 1 2 3 4 5 6 7 8 9 10. అంతేనా? ఎన్ని ఉంటాయి? 10ఏనా? మీరు చెప్తే శీర్షాలు 10 అంటే అప్పుడు మీరు చెప్పిన ప్రకారం. శీర్షాలు అంటే అప్పుడు ఏం చెప్తారు చెప్పండి మీరు? అది ఏం చెప్పినట్టు మీకు అవి వి అంట కదా, శీర్షాల సంఖ్య, అంచుల సంఖ్య మరియు ముఖాల సంఖ్య. ఈ ప్లస్ ఎఫ్. ఇప్పుడు మరి శీర్షాల సంఖ్య మీరు ఏం చెప్తారు? 10 చెప్తారు మీరు. మైనస్ ఈ అంటే ఏమి ఇచ్చినాడు? నెక్స్ట్ అంచులు ఏమి చెప్పండి? అంచులు ఏమి వస్తాయి చెప్పండి? చెప్పండి రా. ఇలా ఈడెందుకు గీస్తున్నాను అంటే నాకు అర్థం కాలేదు. ఇది ఇట్లా కదా గీసిండేది. ఇక్కడ 4 ఉంటాయి, 1 2 3 4. ఇక్కడ 1 2 3 4 8 కదా. మనం 10 ఏంటి చెప్తే నేను కలెక్షన్ చెప్పినాను కదా. సారీ కరెక్ట్గా గీసిన బొమ్మ, కరెక్ట్గా గీసిండేది. నేను వీడి మధ్యలో కలిపిందాన్ని కూడా గీసినాను కదా. రైట్, ఇంకొకసారి గీస్తా బొమ్మ. ఏమనుకున్నదండి, ఈజీ లెక్క ఇది. ఇప్పుడు చెప్పండి, 1 2 3 4. రైటా? రైట్. ఇక్కడ చూడండి, సో మనకి ఎక్కడెక్కడ శీర్షాలుగా 1 2 3 4. నెక్స్ట్ 1 2 3 4. మొత్తం ఎన్నే? 8 శీర్షాలు. తర్వాత మనకి ఏమిందా? నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు? అంచుల ఇచ్చిండేది. అంచులు అంటే ఇవేగా 1 2, తర్వాత 3 4, ఇక్కడ 5 6 7 8, తర్వాత 9 10 11 12. తర్వాత ప్లస్ ఇంకోటి ఏమి ఇచ్చినట్టు? నెక్స్ట్ ముఖాలే కదా ఇచ్చిండేది. ముఖాలంటే ఇంక మ్యాక్సిమం ఎన్ని ఉంటాయిరా? 6 కదా ఉండేది. ఇప్పుడు చెప్పండి, 8 ఒక 6 ఎంత అవుతుంది? 14. సో 14 - 12 అంటే ఇప్పుడు నార్మల్ ఈ క్వశ్చన్ చూడండి, గణానికి ఇచ్చినా కానీ దీర్ఘగానికి ఇచ్చినా కానీ ఇంతే, గణమన్నా దీర్ఘగణమన్నా. ఇప్పుడు నార్మల్ మీరు అంటే మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఒక గణానికి కానీ దీర్ఘగణానికి కానీ రైట్ శీర్షాలు ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. అంచులు ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయని గుర్తుపెట్టుకున్నాను. ముఖాలు ఎన్ని ఉంటాయి? 6 సైడ్ ముఖాలు ఉంటాయని గుర్తుపెట్టుకున్నాండి. అర్థమైనా? సో ఇది మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏది ఇట్లా అవసరం ఇది లేకూడదు.
బట్ మీకోసం అర్థం కావాలని క్వశ్చన్ వేసినాను. బట్ మీరు మైండ్లో ఏం గుర్తుపెట్టుకున్నా, ఏదైనా కానీ దీర్ఘమైన కానీ ఘనమైన కానీ. సో మనకు అంచులు ఎన్ని ఉంటాయి, శీర్షాలు ఎన్ని ఉంటాయి, ముఖాలు ఎన్ని ఉంటాయి అని క్వశ్చన్ రాసుకోండి. కావాలండి రైట్. ఫస్ట్ ఏంటి చెప్పండి, మనకి ఇచ్చింది శీర్షాల, రైట్. శీర్షాలు ఎన్నైతే శీర్షాలు ఎన్ని ఉన్నాయి, తర్వాత అంచుల, అయితే అంచులు ఎన్ని ఉన్నాయి 12. తర్వాత ఏంటి ఇంకోటి ఇచ్చినది ముఖాలు ఎన్ని ఉంటాయి 6. అవి గుర్తుపెట్టుకోండి. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చడానికి ట్రై చేస్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ ఎగ్జామ్లో మాత్రం పెట్టి చేసి రావద్దండి, రైటా? అర్థమైనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా క్వశ్చన్ అంటే ఘాతాంకాలు కొన్ని లెక్కలు ఉంటాయి. ఎట్లుంటాయంటే MNL అనే క్వశ్చన్ పక్కన ఉంటాయి. ఇట్లా MNL, MN, LM, తర్వాత L, 3 డిజిట్ వచ్చినప్పుడు దానికి ఆన్సర్ అయితే మ్యాక్సిమం 1 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది, మ్యాక్సిమం 1 అవుతుంది. అట్లాంటివి మనకి లెక్క కొన్ని ప్రొసీజర్ చేసుకుని పోవాలంటే చాలా పెద్దగా అవుతాయి. బట్ మనకి కొన్నిసార్లు ఏం చేస్తే టైం సేవింగ్స్కి డైరెక్ట్ ఒకటి ఆప్షన్స్లో ఉంటే ఆప్షన్ ఒకటి పెట్టి రావచ్చు అనమాట. అంటే నేను ఘాతాంకం గురించి చెప్పినప్పుడు మాట్లాడతాను నేను దాని గురించి. ఇప్పుడు చూడండి, సేమ్ ఇవి కూడా అట్లా అంటే మనం చూసుకొచ్చి బాగా మీద ప్రాక్టీస్ చేసింది. ఇంతకుముందు కూడా మనకి 2D చిత్రాల్లోన డెల్టా ఈజ్ఈక్వల్ టు Δ1 + Δ2 అని ఏదో చెప్పింది, గుర్తున్నది మీకు వైశాల్య చెప్పినప్పుడు. అవి ఎగ్జామ్లో చేయకూడదు, ప్రాక్టీస్ చేసేటప్పుడు చూసుకుంటే ఆ ప్రిన్సిపల్ బాగా గుర్తుంది అనుకో, ఆన్సర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అర్థమైనా? సో ఇది కూడా అట్లా ప్రిన్సిపల్ అనమాట, రైట్? చూడండి, ఒక దీర్ఘగణం యొక్క 3 ముఖాల యొక్క కర్ణాలు XYZ అంట, XYZ అని అంటున్నాడు. అయితే XYZ అయిన ఘనపరిమాణం ఏమని అడుగుతున్నాడు, దాని యొక్క ఘనపరిమాణం అంటే ఏమి, L/B/H అని అర్థం. L/B/H అని అర్థం. చూడండి, బట్ మనకి కర్ణలని అది ఏముంటుందంటే దీర్ఘగణం కాబట్టి L/B/H అనేది 3 ఉంటాయి. మనకు వాడు ఏమొచ్చినట్టయితే కర్ణాలు అంటే అవి ఏమంట, ఏవైనా కానీ ఒకవైపు అనిపిస్తుంది దీర్ఘగణాన్ని, ఒక ముఖాన్ని తీసుకుంటే ఎట్లా కనిపిస్తుంది మనకి, దీర్ఘచతురస్రంలో అక్కడే కదా కనిపించేది. మనకి ఎట్లా కనిపిస్తుంది, దీర్ఘచతురస్రంలో అక్కడే కదా కనిపించేది. సో మనకు అప్పుడు X కూడా నేను ఏం రాయొచ్చు అంటే L/B మాత్రమే కదా ఉండేది. దీర్ఘచతురస్రంలో ఏముంటుంది, ఒకసారి L, ఒకసారి B, ఇంకొకసారి B, తర్వాత ఇంకోసారి H, తర్వాత ఇంకొకసారి H, ఇంకోసారి L. రెండేగా తీసుకోవాల్సింది, ముఖాలేగా తీసుకోవాల్సింది. ఇప్పుడు ఏమంటున్నాడంటే దీర్ఘగణం, రైటా? దీర్ఘగణము ఒక ముఖం ఎట్లుంటుంది చూడడానికి, దీర్ఘచతురస్రంలో అక్కడే కదా ఉండేది. సో 6 దీర్ఘచతురస్రంలో దీర్ఘగణంలో మొత్తం 6 ముఖాలు ఉంటాయి. ఎన్ని ముఖాలు ఉంటాయి, 6 ముఖాలనే 3 ముఖాలు మాత్రమే తీసుకోవాలంట. సో ఆ 3 ముఖాలు ఒకటి X అవుతుందంట, ఇంకోటి Y అవుతుందంట, ఇంకోటి Z అవుతుందంట. అందులో నేనేమంటానంటే ఒక ముఖంకి X అనేది తీసుకుందాం. ఆ ముఖం యొక్క పొడవులు వెడల్పులు ఏమనిపిస్తే L/B, ఇంకోటి ఏమవుతుంది L/B, ఇంకోటి BH, తర్వాత ఇంకోటి HL, అంతే కదా. 3 తీసుకుంటే అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, కర్ణం అంటే మనకి ఏమైతే దీర్ఘచతురస్రం యొక్క కర్ణం అంటే √L/B² కదా, ఇది L² + B². అంటే ఇప్పుడు X కూడా మనం ఏం రాయొచ్చు, L² B² రాయచ్చలేదా? కర్ణం అంటే ఇది కర్ణలే కదా మరి చెప్పిండేది. ఒక కర్ణం, ఒక దీర్ఘచతురస్రం యొక్క కర్ణం ఏమైతుంది √L² B². అలాగే నెక్స్ట్ Y అంటే మనం ఏం తీసుకోవచ్చు, కర్ణం ఒకటి B², ఇంకోటి H², రైట్? Z కూడా ఇంకోటి ఏం తీసుకోవచ్చు, LB BH HL. అంతే మనకి సంపూర్ణ తలవాసిన దీర్ఘతను ఆ 2 వరుస బట్టి తీసుకున్నాడు, అంతే మీకు అర్థమైంది. తర్వాత H² L². ఇవి మన కర్ణాలు వచ్చేసి ఆటోమేటిక్గా మనకి దీర్ఘచతురస్రం యొక్క కర్ణం తెలిసి ఆటోమేటిక్గా రాసేస్తాం మనం. అర్థమైంది? ఇది అర్థమైంది అన్నంతనికి? అది ఏం అర్థమైంది చెప్పు ఏం అర్థమైంది చెప్పు, నువ్వు లేచి. నాకు తెలియాలి కదా మీకు నేను చెప్పేది అర్థమవుతుంది లేదనేది. ఏమనొచ్చు, దీర్ఘచతురస్రాన్ని కూడా స్క్వేర్ అనొచ్చు కదా. స్క్వేర్ మనం ఏమనలేము, ఏం చెప్తారా అంటే రివర్స్ చేపిస్తారు కదా. స్క్వేర్ దీర్ఘచతురస్రం అనొచ్చు లేదా, అనొచ్చు. మీ మొక్కలు అనొచ్చు కదా. చతురస్రం ఉంటుంది కదా, చతురస్రాన్ని దీర్ఘచతురస్రం అనొచ్చా, చతురస్రాన్ని దీర్ఘచతురస్రం అనకూడదా, అనొచ్చు కదా. చతురస్రంలో ఎత్తు భుజాలు సమానంగా ఉంటాయి కదా. సో చతురస్రాన్ని దీర్ఘచతురస్రం అనొచ్చు, దీర్ఘచతురస్రాన్ని చతురస్రము అనరాదు. అంటే దీర్ఘచతురస్రంలో ఎత్తు భుజాలు ఏముంటాయి, సమానంగా ఉంటాయి. అప్పుడు దీర్ఘచతురస్రాన్ని చతురస్రం అనొచ్చు, అనకూడదా, అనొచ్చు కదా. కన్ఫ్యూజ్ కావద్దండి, తిక్కదికి నేను ఒకే క్వశ్చన్ ఇట్లా తిప్పి అడుగుతున్నాను. దాన్ని అయితే ఇది అయితే కదా కాదు. ఇప్పుడు గుర్తుపెట్టుకుని చెప్పడం కానీ, ఇది చతురస్రమా, ఇది చతురస్రం కదా. చతురస్రము దీర్ఘచతురస్రం 2 అనొచ్చు, అనకూడదా, అనొచ్చు. చతురస్రాన్ని దీర్ఘచతురస్రం కూడా అనొచ్చు. అర్థమేనా?
దీర్ఘ చతురస్రాన్ని ఏమనకూడదు, అనరాదు. ఏమనరాదు? బికాజ్ దీర్ఘ చతురస్రంలో ఏది భుజాలు ఏముంటాయి కదా. మరి అప్పుడు దీర్ఘ చతురస్రంలో ఏది భుజాలు ఎట్లుంటాయి, మరి ఇక్కడ మాత్రం ఎట్లుంటాయి, 4 భుజాలు సమానంగా ఉండాలి. మరి దీంట్లో ఉంటాయా? కాబట్టి చతురస్రాన్ని దీర్ఘ చతురస్రం అనొచ్చు, కానీ దీర్ఘ చతురస్రము అనరాదు. అది విడిచిపెట్టండి, అది కాదు ఇప్పుడు మన పాయింట్. మనకి ఇదే 3 ముఖాలు తీసుకున్నాం కదా. సో 3 ముఖాలు మనకి ఏమైతే అంటే ఒకటి నార్మల్ దీర్ఘ చతురస్రం లాగా L × B మనకు ఒక దీర్ఘ చతురస్రం లాగా. సో దీర్ఘ చతురస్రం అంటే మనకి వస్తాయి అనమాట కర్ణాలు. సో అంతే కదా, 3 ముఖాలు తీసుకున్నప్పుడు ఒక ముఖం ఎట్లుంటుంది, మనం తీసుకున్నప్పుడు మనకి దీర్ఘ చతురస్రం లెక్క ఉంటుంది. ఎట్లుంటుంది? దీర్ఘ చతురస్రం లెక్క. సో మనకి దీర్ఘ చతురస్రం యొక్క కర్ణానికి ఫార్ములా ఏమి? √L² B². బట్ మనకి దీంట్లో 3 ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఒకసారి LB తీసుకున్నాను, ఇంకోసారి BH తీసుకున్నాను, ఇంకొకసారి HL తీసుకోవాలి. అట్లా మనకు 3 కర్ణాలు కనుక్కున్నాం ఇక్కడ. బట్ ఇక్కడితో అయిపోలేదు. వాడు నెక్స్ట్ ఏం కనుక్కోమంటున్నాడు? ఘనపరిమాణం కనుక్కోమంటున్నాడు. ఏమని కనుక్కుంటున్నాడు? ఘనపరిమాణం. ఘనపరిమాణం అంటే మనకి ఏమైతే చెప్పండి ఇప్పుడు? L × B × H. ఇప్పుడు చూడండి, దీన్ని నేను ఏం చేస్తానంటే ఇరువైపులు వర్గం చేస్తాను. ఈ 3కి ఏం చేస్తానంటే ఇరువైపులు వర్గం చేసి పడేస్తాను. ఏం చేస్తాను? వర్గం చేసేదండి. అది ఇది ఏమైతే చెప్పండి? x² = L² + B². ఇది చెప్పండి y² = B² + అలాగే దీనికి చెప్పండి ఏమవుతుంది? Z² అంతేనా? ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఇది ఈక్వేషన్ వీళ్ళకి షార్ట్ కట్లు ఏమి ఉండేవి. ఎవరు చెప్తే షార్ట్ కట్ ఉండే వీళ్ళకి. అందుకోసమే ప్రొసీజర్ నేర్చుకున్న ఎగ్జామ్లోనే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎప్పుడైనా అడిగినాడంటే వెంటనే ఏం చేయాలా? 3 ఆప్షన్స్ నుంచి ఒక ఆప్షన్ టిక్ పెట్టేయాలా. అర్థమైనా? రేపు పొద్దున క్వశ్చన్ ఇస్తే దీంట్లో ఏమైనా నెంబర్లు ఉన్నాయా? అడే నీకు ఏమైనా నెంబర్లు ఏమైనా ఉన్నాయా దాంట్లో? ఏమైనా నెంబర్లు ఉన్నాయా? ఏమి నెంబర్ లేవు దాంట్లో. సో మనకు క్వశ్చన్ ఏంటంటే నేను ఆ విధంగా ఇవ్వగలను కదా. సో నువ్వు క్వశ్చన్ బాగా నేర్చుకుంటావు అనుకో, మైండ్లో బాగా పాయింట్ గుర్తున్నది అనుకో, 4 ఆప్షన్లు ఒక ఆప్షన్ టిక్ వేసుకొని వచ్చేది నీట్గా. అంతేనే కదా? రైట్. ఇప్పుడు చూడండి, ఈ 3 ఈక్వేషన్లు ఏం చేస్తారంటే సమ్ చేయండి, కూడండి. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 కూడదామండి. రైట్. ఏం చేస్తాను? ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 ప్లస్ ఈక్వేషన్ 3 యాడ్ చేసి ఏమొచ్చి చెప్పండి? x² + y² + z² ఇక్కడానికి వచ్చేది. x² + y² + z² ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంటాయంటే ఇక్కడ L² B². దీంట్లో L ఎన్నిసార్లు వచ్చేయరా? B ఎన్నిసార్లు వచ్చేయరా? H ఎన్నిసార్లు వచ్చేయరా? అందుకోసం ఏంటంటే 2 కామన్ తీసుకొచ్చి L² + B² + H² అని రాయచ్చా లేదా? రాయచ్చా? ఓన్లీ L² + B² + H² కావాలంటే 2 నిధులను పంపించేసేయండి. ఏమొస్తుంది చెప్పండి? x² + y² + z² = ఏముండదు ఇక్కడ? L² + B² + H². ఇప్పుడు మనకు కావాల్సింది ఏమి? ఘనపరిమాణం కదా. ఘనపరిమాణం మానకు ఇదేమి దీర్ఘగణం. దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం అంటే ఏమి? L × B × H. అంటే L కనుక్కోవాలా, B కనుక్కోవాలా, H కనుక్కోవాలి. అంతేనా? ఇప్పుడు చూడండి, L కనుక్కున్నాలంటే ఈ B² H² యూతులకు పాడేసి అయిపోతుందా లేదా? ఏమంటారు? సో పాడేసేయండి, యూతులకు పాడేసేయండి. ఇక్కడ ఇంకేముంటుందంటే x² + y² + z² మైనస్ మనకి L కదా కావాల్సింది. ఒకసారి L కనుక్కోవాలి, ఒకసారి B కనుక్కోవాలి, ఒకసారి H కనుక్కోవాలి. అంతేనా లేదా? ఒకసారి L మాత్రం కనుక్కుందాం ఫస్ట్. L కనుక్కోవాలంటే 2 ఇక్కడ పంపిస్తే అయిపోయి కదా. మరి B² + H² యూతులకు కోసం మైనసే కదా ఇది. సో మైనస్ కామన్ తీస్తాను. నేను ఏమని రాసుకున్నట్టుంటే B² + H² అని రాస్తా. రైట్సా? సో ఈజ్వల్ మనకి ఏముంటుంది ఇక్కడ? ఏముంటుంది? L². ఇక్కడ చూడండి, ఆల్రెడీ B² + H² అని వస్తుంది. B² + H² అంటే ఏమని రాయొచ్చు? y² అని రాయచ్చా లేదా? సో మనకి ఇక్కడ అదే రాస్తుంది చూడండిగా, x² + y² + z²/2 ఏమని రాయచ్చు ఇక్కడ? y కదా. సో ఏమని రాయచ్చు? y² = ఏముండదంటే L². మనకి ఎల్సిఎం ఏమవుతుంది? ఇక్కడ ఏం లేకుంటే ఒకటి అంటే ఎల్సిఎం ఏమవుతుంది? 2నే కదా ఎల్సిఎం అయింది. ఆల్రెడీ ఇక్కడ ఏముండదంటే x² + y² + z². ఇక్కడ ఏమైతే 2 × y 2y² = L². అంతేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక +y ఇక్కడ -2y ఉంటుంది. సో తీసేస్తే ఏమవుతుంది? x² + z² మైనస్ అంతే కదా. 2 నుంచి ఒకటి పోతే ఒకటే కదా. పెద్ద గుర్తు -y²/2 L². ఈ స్క్వేర్ దీని కోసం ఏమవుతుంది? రూట్ అంటే అక్కడ చూడండిగా x² + z² - y²/2 ఏమైతుంది? రూట్ కదా. రూట్ L. ఇప్పుడు L అట్లా కనుక్కున్నాను. నువ్వు మరి ఏం చేయాలి అప్పుడు ఒకసారి? ఇప్పుడు L కనుక్కోవాలి కాబట్టి 2 ఇక్కడ పంపించినావు. మళ్ళీ ఇదే ప్రొసీజర్ చేయాలి. నెక్స్ట్ B కనుక్కున్నాలంటే
మళ్ళీ ఇదే ప్రొసీజర్ చేయాలి. మరి హెచ్ కనుక్కున్నానంటే కూడా మరి ఇదే ప్రొసీజర్. అంటే నేను ఎల్ కనుక్కున్నానే మీరు ఇట్లా ప్రొసీజర్ పక్కన ఇంకోటి రాయొచ్చు, మళ్ళీ ఇంకోటి రాయొచ్చు. అప్పుడు ఏమొస్తుంది, బి వస్తుంది, ఇంకోటి హెచ్ వస్తుంది. అప్పుడు ఆ మూడోళ్ళు మరి ఏం చేయాలా, మరి ఇంటి చేయాలా. అప్పుడు చూడండి ఇవి ఇటు వరకు తీసి చాలు, మీరు మళ్ళీ తర్వాత చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు చూడండి ఇది ఎల్ కదా, బి అంటే కూడా ఏమవుతుంది అనుకుంటే ఇంకోటి ఇటు చేంజ్ అవుతుంది అంతే. ఇప్పుడు మైనస్ వై స్క్వేర్ ఒకసారి వచ్చేది కదా, ఇంకోసారి ఏమొస్తుంది, ఒకసారి ఎక్స్ స్క్వేర్ వస్తుంది, ఇంకోసారి జెడ్ స్క్వేర్ వస్తుంది, అంతే కదా. ఇవేమైతే ఇవి మారుతుంటాయి. ఇక్కడ వై వచ్చేది మీరు రెండు ఇటు ఉంటుంది, ఇంకొకసారి జెడ్ వస్తే ఎక్స్ వై ఇటు ఉంటుంది, అంతేనా లేదా. ఇది ఎక్స్ వస్తే ఇది జెడ్ వై ఉంటుంది, బట్ కింద మాత్రం √2 ఉంటుంది. సో చూడండి √2 ఇంటూ √2 చేయాలా. ఏం చేయాలా, √2 ఇంటూ అంటే ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్గా చేయాల్సింది. సో ఏం చేయాలా, √2 ఇంటూ అంటే 3 √2 ఏమవుతుంది అప్పుడు, ఒక √2 కంటే √2 వస్తుంది. కింద ఏమొస్తుంది మనకి, కింద ఏమొస్తుంది అంటే 2√2 వస్తుంది. మరి కింద 2√2 అనే ఆప్షన్లు ఎన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాయా, 3 ఉన్నాయి. తర్వాత చూడండి ఆప్షన్స్ చూడండి. ఇప్పుడు ఆప్షన్స్ ఫస్ట్ బి, అప్పుడు మనకి బీసీలు చూడండి ఏమి ఇచ్చినాడంటే, ఒకటి చేసుకొచ్చి చూడండి y² + z² - x² అంట, ఇంకోటి చేసుకొచ్చి z² + x² - y² వచ్చగా ఇది వచ్చింది చూడండి, x² + z² - y² ఉండదు లేదా. సో మనకి ఆప్షన్ బి అనేది వస్తుందనే లేదా, అట్లా చేసి ఇప్పుడు ఎల్ అన్నప్పుడు అది వస్తుంది, బి అన్నప్పుడు ఇంకొక 2 వస్తాయి, సి అన్నప్పుడు ఇంకోటి వస్తుందనే లేదా. సో మనకి ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ బి అనమాట. అట్లా మనం చూసుకొచ్చి మనం ఏమేమి చెప్పొచ్చు, ఆప్షన్ బి అని చెప్పొచ్చు అనమాట. రైట్. సో నువ్వు ఇవంతా ఏంటికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇదంతా చేయకూడదు. ఇప్పుడు నీకు అర్థం కావడానికి ఇదంతా నీట్గా రాసుకొని నేర్చుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మార్క్స్ ఏం చేయాలి, ఆన్సర్ ఓన్లీ ఎల్ అంటే ఏం గుర్తుండాలి నీకు, ఇంకా అట్లా వస్తుంది. ఎక్స్ వై జెడ్ అనేవి 3 ఉంటాయి, ఒకటి మైనస్లో ఉంటుంది. ఎక్స్ వై జెడ్ అనేవి ఒకటి మైనస్లో ఉంటుంది, మిగిలినవి ఏముంటాయి ప్లస్లో ఉంటుంది, కింద ఏముంటుంది 2 ఉంటుంది అని గుర్తుపెట్టుకుని ఎల్ బి వై హెచ్ అనేది గుర్తుపెట్టుకుంటాను. ఆ 3 ఏంటి చేయాలని అర్థం. రైటా, అట్లా గుర్తుపెట్టుకుని పోవాలి మనం ఎగ్జామ్ పోయేటప్పుడు అన్నీ. రైట్. చూడండి మనకి ఏమి ఇచ్చాడంటే 99వది, ఒక దీర్ఘగణం యొక్క 3 ప్రక్కల భుజాలు ఇచ్చినాడు. దీర్ఘగణం యొక్క పొడవు వెడల్పు ఎత్తులు ఇచ్చినట్టు అనమాట. చెప్పండి ఏమి ఇచ్చినాడు, 36, 75, 80 ఇచ్చినాడు. ఏమి దీర్ఘగణం యొక్క పొడవులు ఇవి, రైటా ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే అంతే సామర్థ్యం గల ఘనము యొక్క భుజము పొడవు ఎంత ఉండొచ్చు అని క్వశ్చన్. ఇక్కడ చూడండి ఈ పొడవులు మనం ఏమిటే కన్వర్ట్ చేయాలని క్వశ్చన్ అంటే ఘనములే కన్వర్ట్ చేయాలంట. సో మనం ఘనములే కన్వర్ట్ చేయాలని క్వశ్చన్ అంటే ఘనం ఏమిటే కన్వర్ట్ చేయాలా, ఘనములే కన్వర్ట్ చేయాలని క్వశ్చన్. ఘనంలో మనకి భుజాలు ఎట్లుంటాయి, అన్ని నార్మల్గా ఈక్వల్గా ఉంటుంది కదా. సో నార్మల్గా సో వీటిని ఏమైనా క్యూబ్స్గా రాయగలమా లేదు చూడండి ఒకసారి. క్యూబ్స్గా రాయగలమా, ఈ 3 ఏమిటిగా రాయగలం, క్యూబ్స్గా రాయగలం లేదు చూద్దాం. చూడండి ఏముండదు చెప్పండి, పాసిబిలిటీ అవుతుందనే లేదు చూడండి. అంతేనా, క్వశ్చన్ ఇచ్చిన తర్వాత ఏమి ఇచ్చినాడు, సింపుల్ ఒక భుజం, ఆ భుజం యొక్క పొడవు ఎంత ఎత్తైనా కనుక్కోమంటున్నాడు. అంతేనా, భుజం యొక్క పొడవు ఎంత ఎత్తైనా కనుక్కోమంటాడు. చూడండి చేయండి 36 ఏమన్నా రాయొచ్చు, 6 × 6 అని రాయొచ్చా, ఇది దీని ఏమన్నా రాయచ్చురా 15 × 75 అని రాయచ్చా, 16 × 5 = 80 అని రాయచ్చా, ఏమనరా ఇంకేమన్నా రాయచ్చేడా. ఇక్కడ 5లో 3 వచ్చాయి చూడండి, రైట్. చూడండి 6 × 6 ఇక్కడ దీని ఏమన్నా రాసినట్టే 16ని 8 × 16 అని రాయచ్చా, 5 × 3 అని రాయచ్చు కదా. ఇక్కడ 5 అని రాయచ్చు, దీన్ని ఏమన్నా రాసానంటే 8 × 16 అని రాస్తాను, ఇక్కడ ఇంకా 5 అనేది ఉంటుంది. ఇప్పుడు సో 6 × దీన్ని ఏమన్నా రాసిందంటే 3కి 2 3 × 6 అని రాస్తా. తర్వాత ఇది 5 కూడా 3 ఉన్నాయి కదా. సో ఇక్కడ 5 × 5 ఉండదు. ఇలాగే 8 కూడా ఏమన్నా రాస్తానంటే 2 × 2 అని రాయచ్చు. అంటే ఇక్కడ ఏమొస్తుంది అంటే ఒకటి 6 క్యూబ్డ్ వస్తుంది, ఇంకోటి 5 క్యూబ్డ్ వస్తుంది, ఇంకోటి రైటా. ఏమంటారు, వచ్చిందా లేదా. ఇప్పుడు ఘన పరిమాణమే కదా ఇది, మనకి దీర్ఘగణం యొక్క 3 ఏమి ఇచ్చినాడు అంటే వాడు ఏమి ఇచ్చినాడు చెప్పండి, దీర్ఘగణం యొక్క 3 ప్రక్క భుజాలు ఇచ్చినాడు. అంతే సామర్థ్యము గల ఘనం యొక్క గణపరి, ఇంతే సామర్థ్యం ఉంటే దానికోసం దీని యొక్క ఘన పరిమాణం మనం నార్మల్గా రాయాలని క్వశ్చన్ అంటే ఏమన్నా రాస్తాం, ఎల్ × బి × హెచ్ అని రాస్తాం. బట్ దీన్ని ఘనంలోకి మార్చాలంటే ఏ క్యూబ్డే కదా ఇది. అంటే వీటిని ఇచ్చిన నెంబర్ని మనం ఏం చేస్తారంటే అన్ని సేమ్ ఒక క్యూబ్గా వచ్చేటట్టు రాసేకి ట్రై చేయండి. ఏమిగా వచ్చేటట్టు రాసేకి ట్రై చేయాలా, క్యూబ్గా వచ్చేటట్టు రాసేకి ట్రై చేయాలి. చూడండి అందుకు రాసినా లేదా, అన్ని 3 వచ్చేటట్టు రాసినా లేదా, రాసినా
సో ఇప్పుడు అందులో మనకి ఇప్పుడు సో దీంట్లో ఏమైతుంది 6 ఇది 5 ఇది 2 అంతే కదా. ఏ క్యూబ్డ్ అంటే ఇది ఏమైతుంది ఏ క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు 6 క్యూబ్డ్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంకోటి ఏ క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు 5 క్యూబ్డ్ అవుతుంది అప్పుడు ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే అప్పుడు 3 అయితే ఏమైతే చెప్పండి 6 ఇంటూ 5 ఇంటూ 2 సో చెప్పండి 5 6 32 రైట్. సో మనకు దాని యొక్క పొడవు ఎంత అవుతుంది 60 అవుతుంది అనమాట రైటా. ఒకవేళ చెప్పేది అదే రాసేకొస్తే వచ్చినట్ల రాకపోతే గిన సాధ్యం కాదని అర్థం అనమాట రైట్. చూడండి ఏముందంటే క్వశ్చన్ డెమోన్స్ట్రేషన్స్ క్వశ్చన్స్. 1వ క్వశ్చన్ ఒక ఘనము యొక్క ప్రతి భుజమును 2 సెంటీమీటర్లు పెంచిన ఘన పరిమాణము 1016 సెంటీమీటర్లు పెరుగుతుందంట. ప్రతి ఘనం అంట ఘనం యొక్క భుజం నేను ఏమనుకుంటానంటే ఫస్ట్ ఎక్స్ అనుకుంటాను తర్వాత దీన్ని ఏం చేసినాడంట అంటే ఏం అవుతుంది అప్పుడు అట్లా పెంచిన తర్వాత ఘన పరిమాణం ఎంత పెరుగుతుంది అంటున్నాడు రైట్ 10 16 రైట్ ఎంత పెరుగుతుందంట 10 16 సెంటీమీటర్ అంటే చూడండి పెంచిన తర్వాత యొక్క ఘన పరిమాణం అనేది ఘన పరిమాణం అంటే ఘనం యొక్క ఘన పరిమాణం ఏమైతుంది క్యూబ్డే కదా ఇది అంటే x+2 హోల్ క్యూబ్డ్. దీని యొక్క ఘన పరిమాణం అనేది ఫస్ట్ ఉండే ఘన పరిమాణం ఏముంటుంది ఫస్ట్ ఘన పరిమాణం ఏమవుతుంది ఎక్స్ క్యూబ్డ్ కదా. సో రెండు పెంచిన తర్వాత దీని వచ్చే ఘన పరిమాణం అనేది దాని ముందుండే దానికంటే ఘన పరిమాణం కంటే ఎంత ఎక్కువ ఉన్నదాని కష్టం అంటే 1016 అంటున్నాడు. ఎంత అంటున్నాడు 1016 అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి a + b హోల్ క్యూబ్డ్ ఫార్ములా ఏమి a క్యూబ్డ్ ప్లస్ b క్యూబ్డ్ అంటే 8 + 3ab ఇంటూ a + bనే కదా 3ab అంటే 2x a + b అంటే x + 2 అంతే కదా. ఏమి ఇట్లా రాయాలి మీరు 3a² + b 3ab² అని రాయాలా ఇట్లా రాస్తే బెటర్ కదా. తర్వాత -x³ ఉంటుంది కదా -x³ = 1016. చూడండి ఇక్కడ x³ ఇక్కడ x³ ఇక్కడ ఏమవుతుంది క్యాన్సిలే కదా. ఇక్కడ ఇంకేముండదు 8 + 3 2 6 అంటే 6x ఇంటూ x + 2నే కదా ఉండేది. సో ఈజ్ ఈక్వల్ టు 1016. ఇక్కడ చూడండి ఈ +8 అవతలకి తీసి పడేయండి ఏమవుతుందిరా మైనస్ కదా ఇది చేయమంటారు మైనస్. సో మైనసా తీసేసి చెప్పండి 6 × x ఏమవుతుంది 6x² ప్లస్ 6 2 12. సో 12x ఈజ్ ఈక్వల్ టు తీసేయండి ఎంత వస్తుందిరా 1008 వచ్చేస్తుంది. 6తో పోతుంది ఇది పోతే కదా 6తోనా పోతే చూడండి 6 1 6 6 2 12 6 1 6 40 అవుతుంది 6 6 36 మరి 48 అవుతుంది 6 48 అంటే మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే x² ప్లస్ 2x మైనస్ 168 ఈజ్ ఈక్వల్ టు 0 రాయచ్చలేదా. ఇప్పుడు చెప్పండి 168 అనేది ఏ ఎక్కంలో వస్తుంది మనకి ఏం చేయాలి వచ్చిన తర్వాత ఆ రెండవ నెంబర్ని ఇంటి చేసిన కూడిన 2 రావాలా రైటా. మీకు అక్కడ రాకున్నప్పుడు చూడండి ఫస్ట్ ఏం చేస్తారంటే 168 2తో బై చేయండి 2 2 నెంబర్ 16 2 4 8 24 మళ్ళీ దీన్ని ఇంకొకసారి బై 2 చేయండి 2 4 8 2 2 4 అంటే 42 4 అవుతుంది అంతే కదా. సో ఇంకా ఇది పోదు మళ్ళీ ఇంకా చేయండి 2 2 4 2 1 2 అంటే ఏమవుతుంది ఇంటూ 8 8 1 8 8 2 16 ఇది ఇంకా పోవచ్చు. దీన్ని ఏమన్నా రాసి 3 వేలు అని రాయచ్చా రాయచ్చలేదా. సో దీన్ని ఏమన్నా రాసి ఇంకా 8 ఇది ఏం రాయచ్చు అంటే 2 × 2 × 2 కదా. సో ఈ వీటిలోనే ఏమన్నా చేస్తే కానీ మనకు ఒక నెంబర్ వచ్చేటట్లు ఉంటుంది. అది ఆ నెంబర్ ఏదనేది కనుక్కునండి. అది ఏం చేసినట్టు చూడండిగా 7 2 14 3 2 6 6 2 సో ఈ 2 నీటి చేస్తే మనకి ఏమొస్తుంది 168. చూడండి 14 నుంచి 12 పోతే కూడా ఎంత అవుతుంది 2 కదా రాయచ్చలేదా. ఆ మైండ్ ఉండాలి కనుక్కున్నారంటే చూడండి ఫస్ట్ ఏముండదంటే ఇక్కడ x² తర్వాత ప్లస్ 14x ఇంకోటి మైనస్ 12x తర్వాత మైనస్ 168 ఈజ్ ఈక్వల్ టు 0. కారణాంకాలు కనుక్కుని చెప్పిన ఆల్రెడీ మీకు అప్పుడే చెప్పేది. చెప్పండి 2 x కామన్ తీసి ఏమవుతుంది x + 14 ఇక్కడ కూడా ఏముంటుంది x + 14 అంటే ఇక్కడ చూడండి ఏం రాయాలి ఇక్కడ -12. సో మనకి ఏమైతుంది x ఈజ్ ఈక్వల్ టు 12 అంతే కదా. ఇంకోటి x ఈజ్ ఈక్వల్ టు -14 అవుతుంది అవసరం లేదు తీసుకొచ్చింది. సో x - 12 ఒకటి x + 14 అంటే -+14 అవుతుంది లేకపోతే -14 -12 ఉంటుంది కాబట్టి అవుతుంది లేకపోతే +12 అంటే x ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది 12 వచ్చింది. వాడు అడిగిన క్వశ్చన్ ఇది అంటే పొడవు వచ్చేసింది పొడవు వచ్చింది మనకి 12 వచ్చింది. ఇంకా క్వశ్చన్ ఏమంటే మళ్ళా రైట్ తగ్గించిన తర్వాత ఎంత ఘన పరిమాణం తగ్గుతుంది అంటున్నాడు. తగ్గించిన తర్వాత ఎంత తగ్గుతుంది అంటున్నాడు. ఫస్ట్ ఎంత ఉంటుంది మనకి 12 కదా. సో 12 క్యూబ్డ్ ఎంత 1728 1278 ఏంది ఇది ఘన పరిమాణము
రైటా? ఇది పెంచి ఎప్పుడు ఇది తగ్గించిన తర్వాత రెండు పెంచాలంట కదా, రెండు పెంచాలి. పెంచిన తర్వాత ఏమవుతుంది? అది తగ్గించింది అన్నారు చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమైందంటే ఆ భుజం యొక్క పొడవు ఎంత మరియు ప్రతి భుజం 2 సెంటీమీటర్లు తగ్గించిన తర్వాత ఘనపరిమాణం ఎంత అంటున్నాడు. ఫస్ట్ టైం పెంచిందని ఇచ్చాడు. లాస్ట్ మళ్ళీ క్వశ్చన్ ఏమంటున్నాడు, నార్మల్గా ఇది ఉంటుంది, మళ్ళీ వచ్చిందని ఏం చేయాలంట, మళ్ళీ ఇప్పుడు 2 సెంటీమీటర్లు తగ్గించాలంటే ఎంత అవుతుంది? 10 అవుతుంది కదా. సో 10 కదా, 12 నుంచి 2 తగ్గిస్తే ఏమవుతుంది? 10. అప్పుడు 10 అంటే 10 యొక్క ఘనపరిమాణం కనుక్కోవాలంటే ఏం చేయాలి? 10 అంటే 10 క్యూబ్డే కదా. 10 క్యూబ్ అంటే ఎంత? 1000. అప్పుడు దీనికి డిఫరెన్స్ ఎంత తగ్గుతుంది చెప్పండి? ఎంత తగ్గుతుంది? 728 తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది? 700. సో మనకి దాని యొక్క పొడవు వచ్చేసి 12, ఎంత తగ్గుతుంది అనుకుంటే 728 తగ్గుతుంది అనమాట. వీళ్ళకి షార్ట్ కట్ ఏమి ఉండరు నాయన.